హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఐటీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే కంపెనీలో 1188 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్స్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్, ఈ 3 years ఉంటాయి. సో మన ఛానల్ పేరు వచ్చేసి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీకు ఈజీగా జాబ్స్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో డీటెయిల్గా ఇప్పుడు మన నోటిఫికేషన్ చూద్దాం. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. సరే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. సో నోటిఫికేషన్ ఏంటో దాని అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయో, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో చూద్దాం. ఇది ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th June నుంచి 4th July వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రేడ్స్ వచ్చి చూద్దాం. అసలు ఏమేమి ట్రేడ్స్కి ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో క్లియర్గా చూసుకుందాం. ఏసీ మెకానిక్ వచ్చేసి 5 పోస్టులు, కంప్రెసర్ అటెండర్కి 5 పోస్టులు, కార్పెంటర్కి 81 పోస్టులు, 81 పోస్టులు ఉన్నాయి. అలాగే చిప్పర్ గ్రైండర్కి వచ్చేసి 13 పోస్టులు, కాంపోజిటర్ వెల్డర్ వచ్చేసి 132 పోస్టులు, డీజిల్ క్రేన్ ఆపరేటర్ వచ్చి 5 పోస్టులు, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ వచ్చేసి 4 పోస్టులు, జూనియర్ డ్రాఫ్ట్స్ మెకానికల్ 52, సివిల్ 2, అంటే మొత్తం కలిపి 54 పోస్టులు. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 204 పోస్టులు, ఎలక్ట్రో మెకానిక్ పోస్టులు వచ్చేసి 55 పోస్టులు, ఫిట్టర్ వచ్చేసి 119 పోస్టులు, జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ మెకానికల్ వచ్చేసి 13 పోస్టులు, గ్యాస్ కట్టర్ వచ్చేసి 38 పోస్టులు, మెకానిస్ట్ వచ్చేసి 28 పోస్టులు, మిల్రైట్ మెకానిక్ వచ్చేసి 10 పోస్టులు, పెయింటర్ వచ్చి 100 పోస్టులు, పైప్ ఫిట్టర్ వచ్చేసి 140 పోస్టులు, రిగ్గర్ వచ్చేసి 88 పోస్టులు, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ వచ్చేసి 125 పోస్టులు, స్టోర్ కీపర్ వచ్చి 10 పోస్టులు, యూటిలిటీ హ్యాండ్ వచ్చి 14 పోస్టులు, ప్లానర్ ఎస్టిమేటర్ 4 మెకానికల్ 4 ఎలక్ట్రికల్ మొత్తం కలిపి 8 పోస్టులు, పారామెడిక్స్ వచ్చేసి 2 పోస్టులు, యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్డ్ ఇవి వచ్చేసి మొత్తం 135 పోస్టులు ఉన్నాయి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా పోస్టులు ఉన్నాయి. డీటెయిల్గా SC/ST వాళ్ళకి, బీసీ, ఈడబ్ల్యూస్, యూఆర్ అన్రిజర్వ్డ్, SC/ST ఈ కరెంట్ వేకెన్సీస్తో పాటు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇచ్చాడు మొత్తం. సో ఏమేమి ఉన్నాయో నోటిఫికేషన్లో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఎవరికి ST వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, బీసీ, ఓబీసీ వాళ్ళకి, SC వాళ్ళకి. సో ఇప్పుడు మనం క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. అసలు ఏసీ మెకానిక్ వాళ్ళు ఏసీ మెకానిక్ అప్లై చేయాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలో చూద్దాం. SSCతో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ refrigerator and air condition, mechanic refrigeration and air conditioning, mechanic central air conditioning plant, industrial cooling and package air conditioning, mechanic cold storage, ice plant, ice candy plant. దీంట్లో అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు SSCతో పాటు దీన్ని ఉన్న వాళ్ళు ఏసీ మెకానిక్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్రెసర్ అటెండెంట్ అంటే కంప్రెసర్ అటెండెంట్కి డిజిగ్నేటెడ్ ట్రేడ్ అనేది లేదు అప్రెంటిస్షిప్ యాక్ట్లో. కాబట్టి ఏం చేయాలంటే SSCతో పాటు మిల్రైట్ మెకానిక్ కానీ, మెకానిక్ మిషన్ టూల్ కానీ, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ వర్క్డ్ ఇన్ ఈ MDL కానీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో చేసేసి కంప్రెసర్ అటెండెంట్ ఫర్ మినిమం 1 year ఎవరైనా చేసి ఉంటే డైరెక్ట్గా మనం అదే పోస్ట్కి కంప్రెసర్ అటెండెంట్ పోస్ట్కి చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకోవాలంటున్నారు. అంటే కంప్రెసర్ అటెండెంట్ అనేది డెసిగ్నేటెడ్ ట్రేడ్ లేదు కాబట్టి SSCతో పాటు నేషనల్ సర్టిఫికేట్, అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మిల్రైట్ మెకానిక్లో కానీ, మెకానిక్ మిషన్ టూల్లో కానీ, మెయింటెనెన్స్లో ఉన్న వాళ్ళైనా అండ్ వర్క్డ్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కూడా చేసి 1 year కంప్రెసర్ అటెండెంట్గా చేసిన వాళ్ళు ఉంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది కార్పెంటర్ వచ్చేసి 8th standard నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కార్పెంటర్లో కానీ, షిప్ రైటింగ్ బుడ్లో ఉన్న వాళ్ళు ఈ కార్పెంటర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. చిప్పర్ గ్రైండర్ అనేది కూడా డిజిగ్నేటెడ్ ట్రేడ్ లేదు కాబట్టి SSCతో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎనీ ట్రేడ్, ఏ ట్రేడ్లోనే ఉండని, కానీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కానీ చిప్పర్ గ్రైండర్ ఇండస్ట్రీలో ఒక పీరియడ్ 1 year చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్గా. అప్పుడు డైరెక్ట్లీ ఈ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. అంటే SSCతో పాటు ఏ ట్రేడ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కానీ 1 year మాత్రం చిప్పర్ గ్రైండింగ్ ఇండస్ట్రీలో కానీ, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఉన్నవాళ్ళు ఈ చిప్పర్ గ్రైండింగ్ ఇండస్ట్రీలో చిప్పర్ గ్రైండరింగ్లో పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కాంపోజిట్ వెల్డర్ వచ్చేసి 8th standard ఉండి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ పాస్ అయ్యి ఏ ట్రేడ్లో పాస్ అవ్వాలో వాళ్ళు వెల్డర్ కానీ, వెల్డర్ GND కానీ, వెల్డర్ TIG కానీ, అండ్ MIG వెల్డర్ కానీ, స్ట్రక్చరల్ వెల్డర్ కానీ, వెల్డర్
అండ్ పైప్ అండ్ ప్రెషర్ వెజిల్స్, అడ్వాన్స్ వెల్డర్, గ్యాస్ కటర్. ఈ దీంట్లో ట్రేడ్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కావాలి, ఏది ఎయిత్ స్టాండర్డ్తో పాటు. అప్పుడు దీని కాంపోజిట్ వెల్డర్స్కి అప్లై చేసుకోవచ్చు. డీజిల్ క్రేన్ ఆపరేటర్ కానీ డీజిల్ క్రేన్ ఆపరేటర్ కూడా డెసిగ్నేటెడ్ ట్రేడ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలి, డీజిల్ మెకానిక్లో ఉండి దాంతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ దేంట్లో ఎండిఎల్లో కానీ షిప్పింగ్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే యాజ్ ఏది డీజిల్ క్రేన్ ఆపరేటర్గా అప్పుడు వీళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే డీజిల్ క్రేన్ ఆపరేటర్ అనేది డెసిగ్నేటెడ్గా ఆ ట్రేడ్ లేదు కాబట్టి ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలి, డీజిల్ మెకానికల్ ఉండాలి. దాంతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు, అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏమి ఎక్స్పీరియన్స్ అంటే డీజిల్ క్రేన్ ఆపరేటర్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. డీజిల్ మోటార్ మెకానిక్ వాళ్ళు ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలి, డీజిల్ మెకానిక్లో కానీ మోటార్ వెహికల్ మెకానిక్ కానీ మెకానిక్ డీజిల్ కానీ మెకానిక్ మెరైన్ డీజిల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అది డీజిల్ మోటార్ మెకానిక్. ఇప్పుడు జూనియర్ డ్రాఫ్ట్స్ మెకానికల్ అనేది ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ట్రేడ్స్ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ ఇన్ మెకానికల్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అది ఈ మెకానిక్ స్ట్రీమ్ ఎవరు కండక్ట్ చేసిందంటే NCVTF ఆర్ DGT ఆర్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిన మెకానికల్ స్ట్రీమ్లో ట్రేడ్లో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్, అలాగే జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కూడా ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇన్ ట్రేడ్ ఆఫ్ డ్రాఫ్ట్స్మెన్ ఇన్ సివిల్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఈ జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వాళ్ళని చూద్దాం. ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్. ఈ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎలక్ట్రానిక్ మెకానిక్ అంటే ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఏ ట్రేడ్లో పాస్ అవ్వాలంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ మెకానిక్ రేడియో అండ్ రాడార్ ఎయిర్క్రాఫ్ట్, మెకానిక్ టెలివిజన్ వీడియో, మెకానిక్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ మెకానిక్ రేడియో అండ్ టీవీ. వీళ్ళు ఎవరున్నా ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రానిక్ మెకానిక్కి అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్ వాళ్ళు వచ్చేసి ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఏ ట్రేడ్లో ఉండాలంటే ఫిట్టర్ కానీ మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్ కానీ షిప్ రైట్ స్టీల్ ఈ దీంట్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ద క్యాండిడేట్ హూ వర్క్డ్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ యాజ్ ఫిట్టర్ ఫర్ మినిమం 1 year అండర్గోన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎనీ అదర్ ట్రేడ్ కెన్ బి అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫిట్టర్ డైరెక్ట్లీ. అలాగే ఫిట్టర్తో పాటు ఈ దీంట్లో ఏది మన షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఫిట్టర్గా పనిచేసిన వాళ్ళు 1 year తీసేస్తే దీంట్లో మనం ఏ ట్రేడ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఏదంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఫిట్టర్గా వర్క్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ మెకానికల్. ఇది ఏంటంటే ఎస్ఎస్సి విత్ డిప్లొమా వాళ్ళకి, ఎస్ఎస్సి విత్ ఫుల్ టైమ్ 3 years డిప్లొమా, ఎస్ఎస్సితో పాటు డిప్లొమా చేసి ఆ డిప్లొమా కూడా దేంట్లో చేయాలి, మెకానికల్లో కానీ షిప్ బిల్డింగ్లో కానీ మెరైన్ ఇంజనీరింగ్లో కానీ ఈ మూడిట్లో చేసిన వాళ్ళు దీనికి మన జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ మెకానికల్ వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై చేస్తారు. ఇప్పుడు గ్యాస్ కటర్ గ్యాస్ కటర్లకి ఏం క్వాలిఫికేషన్ కావాలంటే ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద స్ట్రక్చరల్ ఫిట్టర్ కానీ ఫ్యాబ్రికేటర్ కానీ కాంపోజిట్ వెల్డర్ కానీ ఈ మూడిట్లో కానీ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు మనం గ్యాస్ కటర్ పోస్ట్కి అప్లై చేస్తాం. మెకానిస్ట్కి వచ్చేసి ఎస్ఎస్సితో పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ మెకానిస్ట్ కానీ మెకానిస్ట్ గ్రైండర్ ఈ రెండిట్లో ట్రేడ్ పాస్ అయిన వాళ్ళు మన మెకానిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మిల్ రైట్ మెకానిక్ అనేది ఎస్ఎస్సితో పాటు మిల్ రైట్ మెకానిక్ అండ్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఈ 2 ట్రేడ్ పాస్ అయిన వాళ్ళు మిల్ రైట్ మెకానిక్కి అప్లై చేసుకోవచ్చు. పెయింటర్కి వచ్చి 8th స్టాండర్డ్ పాస్ అయ్యి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ద ట్రేడ్ ఆఫ్ పెయింటర్ కానీ మెరైన్ పెయింటర్ కానీ ఉంటే ఈ పెయింటర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పైప్ ఫిట్టర్ వచ్చేసి ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ పైప్ ఫిట్టర్. అది కాకపోతే ఆర్ ఎస్ఎస్సితో పాటు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ ప్లంబర్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ యాజ్ అ ప్లంబర్ మే అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ పైప్ ఫిట్టర్ డైరెక్ట్లీ. అంటే
ఎస్ఎస్సితో ఫస్ట్ రెండు ఉన్నాయి, ఇద్దరు ఏంటి రెండు జాబ్స్ అంటే ఒకే జాబ్కి రెండు క్వాలిఫికేషన్స్ లాగా ఇచ్చాడు. ఎలాగంటే ఎస్ఎస్సితో పాటు డైరెక్ట్గా ఫస్ట్ అయితే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ పైప్ ఫిట్టర్ వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే ఇంకొకళ్ళు వేరే వాళ్ళు కూడా ఎలా అప్లై చేయొచ్చు అంటే ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ప్లంబర్ ట్రేడ్ అదే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, కానీ ప్లంబర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఏంటంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేంట్లో ఎండిఎల్లో కానీ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ప్లంబర్గా వర్క్ చేసి 1 year వర్క్ చేసి ఉండాలి. అప్పుడు డైరెక్ట్గా పైప్ ఫిట్టర్కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. రిగ్గర్ అనేటి వాళ్ళు ఏంటంటే 8th standard పాస్ అయ్యి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ పాస్ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ రిగ్గర్. ఇప్పుడు స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ అంటే ఎస్ఎస్సితో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలంటే స్ట్రక్చరల్ ఫిట్టర్ ఆర్ ఫ్యాబ్రికేటర్ దాంట్లో ఉండాలి. స్టోర్ కీపర్ వచ్చేసి ఎస్ఎస్సితో పాటు 3 years ఇంజనీరింగ్ డిప్లొమా దేంట్లో ఉండాలంటే మెకానికల్లో ఉండొచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ షిప్ బిల్డింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్. అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న దేంట్లో అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ కంప్యూటర్ వచ్చిన వాళ్ళకి ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు స్టోర్ కీపర్కి. యూటిలిటీ హ్యాండ్ స్కిల్ అంటే యూటిలిటీ హ్యాండ్ స్కిల్ విల్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఫిట్టర్ ట్రేడ్ ఓన్లీ. ఫిట్టర్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేయాలి, కానీ ఓన్లీ ఎప్పుడు అంటే విల్ బి 2 months వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. దేంట్లో గ్యాస్ ప్లాంట్ అండ్ వెల్డింగ్ ప్లాంట్, ఆక్సీ ఎసిటిన్ ఎక్విప్మెంట్, ఈ ప్లాంట్స్లో వాళ్ళకి 2 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతకి వాళ్ళని ఫిట్టర్గా తీసుకుంటారు, యూటిలిటీ హ్యాండ్ స్కిల్డ్గా. అదే ఫిట్టర్ వల్ల అప్లై చేసుకోవచ్చు. ప్లానర్ ఎస్టిమేటర్లో 2 ఉన్నాయి, మెకానికల్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది. మెకానికల్ వచ్చి 4 పోస్టులు, ఎలక్ట్రికల్ వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. ఈ మెకానికల్ పోస్టులకు ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే డిగ్రీ కానీ డిప్లొమా కానీ, మెకానికల్లో కానీ డిగ్రీ కానీ డిప్లొమా అంటే డిగ్రీ అండ్ డిప్లొమా, బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ షిప్ బిల్డింగ్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై టెక్నికల్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీస్. అంటే డిగ్రీ వాళ్ళు కానీ డిప్లొమా వాళ్ళు కానీ మెకానికల్ కానీ షిప్ బిల్డింగ్ వాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్ కానీ పాస్ అయి ఉంటే ఈ మెకానికల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ప్లానర్ ఎస్టిమేటర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చేసి ఎస్ఎస్సితో పాటు డిగ్రీ కానీ డిప్లొమా ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్లో ఎవరు ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పారామెడిక్స్ వచ్చేసి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ నర్సింగ్ 3 years ఉండాలి. ఇంకో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 100 bed హాస్పిటల్లో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమర్జెన్సీ వాళ్ళ కానీ, యాక్సిడెంట్ వాళ్ళ కానీ, ఇంజురీస్ వాళ్ళ కానీ, ఇల్నెస్ అండ్ స్పెషలైజ్డ్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కేర్, ఏబుల్ టు రీడ్ ఈసీజీ మానిటర్స్ అండ్ డూ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అన్ని మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి దీనికి. యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్డ్ అంటే వీళ్ళు ఎవరు అప్లై చేయాలంటే ఎస్ఎస్సితో పాటు ఎన్ఏసి ఇన్ ఎనీ ట్రేడ్, నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏ ట్రేడ్లోనే ఉండదు, కానీ 1 year మాత్రం షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో చేస్తుంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. అంటే ఎస్ఎస్సితో పాటు ఏ ట్రేడ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, కానీ 1 year మాత్రం షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఈ సెమీ స్కిల్డ్ యూటిలిటీ హ్యాండ్ సెమీ స్కిల్డ్కి పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఇంకా అది ఇప్పుడు ఈ 1 year ఈ ఎక్స్పీరియన్స్కి కూడా మార్క్స్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే మోర్ దాన్ 1 year అప్ టు 2 years అంటే 1 to 2 years ఉన్న వాళ్ళకి 10 marks ఇస్తున్నారు, 2 to 3 years ఉన్న వాళ్ళకి 12 marks ఇస్తున్నారు, 3 to 4 years ఉన్న వాళ్ళకి 14 marks ఇస్తున్నారు, 4 year to 5 years ఉన్న వాళ్ళకి 16 marks ఇస్తున్నారు, 5 years to 6 years ఉన్న వాళ్ళకి 18 marks ఇస్తున్నారు, మోర్ దాన్ 6 years ఉన్న వాళ్ళకి 20 marks. అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ బట్టి కూడా మార్క్స్ ఇస్తున్నారు వీళ్ళు. మన పే స్కేల్ ఎలా ఉందంటే స్కిల్డ్ వాళ్ళకి వచ్చేసి 17,000 నుంచి 64,360 రూపీస్ వస్తాయి. అదే సెమీ స్కిల్డ్ వాళ్ళకి వచ్చేసి 13,200 నుంచి 49,910 రూపీస్కి వచ్చే స్కేల్ ఇచ్చారు. దాంతో పాటు బేసిక్ పే పాటు ఇండస్ట్రియల్ డిఏ, హెచ్ఆర్ఏ, సిపిఎఫ్ అండ్ అలవెన్సెస్ ఎక్సెట్రా కూడా ఇస్తున్నారు. అలాగే మెడికల్ కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా వచ్చేసి మెడికల్ బెనిఫిట్స్ కి ఎంప్లాయీస్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెడికల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 38 years, మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ లెస్ దాన్ 18 years ఇస్తున్నారు. రిలాక్సేషన్ అనేది 3 years ఓబీసీ వాళ్ళకి, 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, డిజేబిలిటీ క్యాండిడేట్స్ డిజేబిలిటీ ఉండి జనరల్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు 10 years, డిజేబిలిటీ ఉండి ఓబీసీ క్యాండిడేట్ ఉన్న 13 years, డిజేబిలిటీ ఉండి ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకి 15 years ఇచ్చారు. అలాగే
ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఎండిఎల్లో ఉన్న వాళ్ళకి కూడా రిలాక్సేషన్ 5 years ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇస్తున్నారు. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి 3 years ప్లస్ ఎక్స్టెండబుల్ టు 1 year ప్లస్ 1 year. అంటే ఒకవేళ 3 years ఉండి వాళ్ళకి అవసరం ఉంటే ఇంకో 1 year ప్లస్ 1 year వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ టెస్ట్. అంటే వెయిటేజ్ మార్క్స్ ఎలా ఇచ్చారో చెప్తున్నారు. రిటర్న్ టెస్ట్ అయిపోయాక ట్రేడ్ టెస్ట్, అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ మోర్ దెన్ 16 yearsకి 20 అది మార్క్స్ కూడా ఇచ్చారు కదా, అలా ఇచ్చేస్తున్నారు. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్పుడు ట్రేడ్ టెస్ట్ అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్ అప్పుడు ఏమి ట్రేడ్ టెస్ట్ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్, డేట్ ఆఫ్ బర్త్, 10th standard పాసింగ్ సర్టిఫికేట్, స్కూలింగ్ లీవింగ్ సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ 10th to 12th standard, మార్క్ షీట్ అండ్ వెరిఫికేషన్, మార్క్ షీట్ ఆర్ రిలివెంట్ క్వాలిఫికేషన్, ఫైనల్ సర్టిఫికేట్ ఆర్ రిలివెంట్ క్వాలిఫికేషన్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనల్ సర్టిఫికేట్ ఈస్ నాట్ అవైలబుల్. ఇంకా వెరిఫికేషన్ ఆఫ్ అది అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారంటే పీరియడ్ ఆఫ్ 3 years అండ్ ఎక్స్టెండబుల్ టు 1 play వాళ్ళకి అవసరం ఉంటే ఎక్స్టెండ్ చేస్తే 1 + 1 year ఎక్స్టెండ్ చేస్తారు. ఈ కాంట్రాక్ట్ ఈ పీరియడ్ వచ్చేసి 3 years ఉంటుంది ఈ జాబ్. అసలు ఎలా అప్లై చేయాలంటే ఈ లాగ్ ఆన్ టు MDL వెబ్సైట్, ఈ వెబ్సైట్కి వెళ్ళి https://magic.doc ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గో టు కెరియర్స్ అనే ఆన్లైన్ రిక్రూట్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ ట్యాబ్ మీద క్లిక్ చేసి తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ బటన్ నొక్కితే మనకు ఒక లింక్ వస్తుంది మెయిల్కి, మన ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది. దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మళ్ళీ వచ్చి నాన్ ఎగ్జిక్యూటివ్ ట్యాబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ మళ్ళీ ఒకసారి మన ఫోటో, మన సర్టిఫికేట్స్, మన సిగ్నేచర్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. అలాగే ద అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 100 రూపాయలు కట్టాలి. మిగతా SC, ST, PWD క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. ఇది మొత్తం ఆన్లైన్లోనే జరగాలి ప్రాసెస్. ఎలాంటి మనం పేపర్ అప్లికేషన్స్ ఎలాంటి పంపించాల్సిన అవసరం లేదు. కానీ ఈమెయిల్ ఐడి అనేది మాత్రం యాక్టివ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే దానికి ఇన్ఫర్మేషన్స్ మన హాల్ టికెట్ కానీ ఎగ్జామ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని మన ఈమెయిల్ ఐడికి వస్తాయి. మనకి ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా అప్లై చేసేటప్పుడు ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాడు mdlrecne@matchdoc.com. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మనకైనా డౌట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. పేమెంట్ ఎలాగ చేయాలంటే క్యాండిడేట్స్ మస్ట్ రిక్వైర్డ్ ఓన్లీ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇన్ MDL రిక్వైర్మెంట్ పోర్టల్. డాక్యుమెంట్స్ అంటే ఒక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఎట్లుంటుందంటే అప్లికేషన్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాతకి ఆన్లైన్ మోడ్ అనేది పేమెంట్ మోడ్ ఆన్లైన్ అని కొడితే డెబిట్ కార్డు ద్వారా అయినా, క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, భీమ్ యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. పే నౌ అని కొట్టేసి ఆ ఈ రిసిప్ట్ అనేది మనం ఒకవేళ సెలక్షన్ అయ్యేదాకా మనం దాన్ని దాచిపెట్టుకోవాలి. మన ఈ రిసిప్ట్ రాగానే మన జీమెయిల్లో కానీ ఎక్కడైనా మనం సేవ్ చేసుకుంటే అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయ్యేంత వరకు అది ఉంచుకోమని ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకవేళ అప్లికేషన్ ఫీజు అనేది మనకి రీఫండ్ అవ్వదు. ఒకసారి మనం సబ్మిట్ కొట్టామంటే అది వెళ్ళిపోయినట్టే. కాబట్టి మనం ఆ పోస్ట్కి ఎలిజిబుల్లా కాదా అని చూసి క్లియర్గా అప్లై చేయమని చెప్తున్నారు. మళ్ళీ ఏజ్ లిమిట్, అలాగే ఈ SC, ST వాళ్ళు ట్రేడ్ టెస్ట్కి పిలిచినప్పుడు వాళ్ళు TA ట్రావెల్ అలౌన్స్ ఇస్తున్నారు. 2nd class ఆర్ బస్ ఫ్రమ్ ద కరస్పాండెంట్ అడ్రస్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఇప్పుడు లాస్ట్గా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి కమన్స్మెంట్ ఆఫ్ MDL ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 11th June. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి MDL ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి లాస్ట్ డేట్ వచ్చి 4th July. అది లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరు ఎలిజిబుల్ అయ్యారా అని చెప్పడానికి 15th July. మనం మళ్ళీ రిప్రజెంటేషన్ మనం కాదా అవునా అని పెట్టుకోవడానికి 22 July వరకు టైం ఇచ్చారు. టెంటేటివ్ డేట్ ఫర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. అది జూలై ఎండింగ్లో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ జాబ్స్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి మీకు ఈజీగా తెలుస్తుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.